40 ఉండీలు అయితే తిరుగువారం కోసం ఆ ఉండీలు కూడా వచ్చాయి. మొత్తం 828 ఉండీల లెక్కింపు కొనసాగుతుంది. దాదాపు చివరి దశకు వచ్చింది చెప్పచ్చు. ప్రస్తుతం అయితే ఉండీలన్నీ కూడా ఓపెన్ చేశారు. అన్ని ఉండీలలో ఉన్నటువంటి కానుకలన్నీ కూడా బయటికి తీశారు. ప్రజెంట్ అయితే కరెన్సీకి సంబంధించినటువంటి కౌంటింగ్ అంతా కూడా చివరి దశకు వచ్చింది. ఇక కాయిన్స్కి సంబంధించినటువంటి కౌంటింగ్ కూడా కొనసాగుతుంది. అయితే అమ్మవారికి సంబంధించినటువంటి మొక్కులు చెల్లించడంలో ఒకటి బెల్లం అనేది బంగారంగా పిలుస్తాం. ఎత్తు బంగారాన్ని అమ్మవార్లకు సమర్పిస్తారు. సేమ్ టైంలో నిజమైన బంగారం వెండిని కూడా అమ్మవారికి కానుకలుగా సమర్పిస్తారు. మరి ఈ వెండి బంగారంకు సంబంధించినటువంటి ఏవైతే మొక్కులుగా చెల్లిస్తారో వాటి వెరిఫికేషన్ కావచ్చు, వాటికి సంబంధించినటువంటి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూడొచ్చు మార్కెట్లో వెండి కానీ బంగారం కానీ ధరలు ఆకాశాన్ని అందుతున్నాయి. ఈ నేపథ్యంలో అమ్మవార్లకు సంబంధించినటువంటి వెండి బంగారంకు సంబంధించినటువంటి నగల సంఖ్య కూడా చాలా తక్కువగా లాస్ట్ జాతరలతోటి పోలిస్తే చాలా తక్కువ వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ వెండినికి సంబంధించి కావచ్చు ప్యూరిటీ, తర్వాత వాటికి సంబంధించినటువంటి అంతా కూడా దానికి సంబంధించిన నిపుణులు ఇదంతా కూడా చెక్ చేస్తారు. వెండి ఎంత ప్యూరిటీ ఉన్నది, మిశ్రమ వెండియా లేకపోతే బంగారంకు సంబంధించి కూడా కొన్ని మెటల్ తోటి ఉంటాయి. చూస్తే బంగారంలానే ఉంటాయి కానీ అవి మెటల్ ఉంటాయి. వాటిని బంగారంకు సంబంధించిన దాంట్లోంచి వేరు చేయాలి. చాలా చిన్న చిన్న సూక్ష్మంగా ఉండేటువంటి వస్తువులు కూడా ఉంటాయి. చిన్న చిన్న డాలర్ల రూపంలో అమ్మవారి బొమ్మతోటి ఉన్నటువంటి 1 గ్రామ్ 2 గ్రామ్స్ ఉన్నటువంటి బంగారం ఉంటాయి. అట్లాంటివి మెటల్ తోటి ఉన్నటువంటి వస్తువులతో వేరు చేయడం, ఆ బంగారాన్ని క్యాలిక్యులేట్ చేయడం, ఆ బంగారంకు ఉన్న నాణ్యతను గుర్తించడం ఇది చాలా పెద్ద టాస్క్. ఆ టాస్క్కు సంబంధించి కూడా జరుగుతుంది. చివరి దశకు వచ్చినప్పుడు మాత్రమే ఈ బంగారంకు సంబంధించినటువంటి కావచ్చు, వెండికి సంబంధించినటువంటి వాటి ప్యూరిటీని అంతా కూడా చెక్ చేస్తారు. అక్కడ మనం చూస్తున్నటువంటి రాయి మీద కూడా బంగారం కనుక వస్తువును దాని మీద ప్రెస్ చేసినప్పుడు దానికి సంబంధించి కూడా ఏదైతే అది బంగారమా వెండా లేకపోతే ఇంకోటా అనేది ఈజీగా తెలుసుకోవడానికి ఉంటుంది. అంటే ఆ బంగారంకి సంబంధించింది అయితే బంగారం క్వాలిటీది ఉందా లేకపోతే మెటల్కి సంబంధించిందా, ఇట్లా దానికి ఒక కెమికల్ ఉంటుంది. ఆ కెమికల్ ద్వారా కూడా వాళ్ళు వెరిఫికేషన్ చేస్తారు. ప్రస్తుతం అయితే ఇక్కడ చూడొచ్చు. అన్న మీరు ఈ కెమికల్ తోటి ఏం చేస్తున్నారు? బంగారం టెస్టింగ్ చేస్తారు. ఎట్లా ఈ బంగారం ఎట్లా టెస్ట్ చేస్తారు? బంగారమా కాదా అది అట్లా అని ఏదో ఒకసారి మాకు ఆ టెస్ట్ చూపెట్టరా? ఇగో యాసిడ్ వేసి చూస్తున్నాం కదా, ఇగో యాసిడ్ వేసి చూస్తున్నాం. టెస్టింగ్ తెలిసేది బంగారం కాకపోతే మొత్తం మాడిపోతుంది. అది బంగారం అయితే అట్టే నిలబడి ఉంటుంది. ఎట్లుంటుంది అన్న మీరు చూడు ప్రస్తుతం అంటే చాలా చిన్న చిన్న వస్తువులు కూడా వేస్తారు కదా. చూడండి ఇక్కడ చూడండి, ఇక్కడ చూడు, ఇగో ఇట్లా గీసినప్పుడు బంగారం కాకపోతే ఇట్లా వెళ్ళిపోతుంది. ఫస్ట్ గీకాల దీని మీద గీకాలి. ఇగో ఇట్లా వెళ్ళిపోతుంది. బంగారం కాకపోతే ఉండదు, ఎట్లా వెళ్ళిపోతుంది. ఇక బంగారు చూపిస్తాం, ఇది బంగారుది. ఇప్పుడు మీరు చేసేది బంగారం, ఇది బంగారుది. బంగారుది ఉంటే ఇట్లా గీత ఇట్లనే ఉంటుంది అనమాట. గీత వెళ్ళిపోతుంది. చూసారా డిఫరెన్స్? ఓకే ఓకే. అదే అది ప్యూర్ గోల్డ్ అయితే అలాగనే ఉండిపోతుంది, గీత ఉంటుంది. సో అంటే ఇప్పుడు ఇట్లా గీకినప్పుడు కూడా ఈ బంగారం కూడా దీంట్లో కూడా మళ్ళీ క్వాలిటీ ఉంటుందా? ఎట్లా క్వాలిటీ ఉంటుంది. 22 క్యారెట్ ఉంటుంది, 20 క్యారెట్ ఉంటుంది, 18 క్యారెట్ ఉంటుంది. అన్ని రకాల బంగారం వస్తుంది ఇక్కడ. అట్లా క్యారెట్లను ఎట్లా లెక్కేస్తారు? మేము వెయిట్ చూసుకున్నప్పుడు దాంట్లో రాస్తాం ఎంత క్యారెట్ వచ్చిందని చెప్పి. దీంట్లో ఏమన్నా చెక్ చేసినప్పుడు తెలుస్తుంది? అది తెలుస్తుంది. సో వెండికి సంబంధించి కూడా మనం వెండి ఇప్పుడు బంగారంకి సంబంధించి చూసాం, బంగారం ఎట్లాంటిది క్వాలిటీ ఎట్లా ఉంటుంది అనేది వెండికి సంబంధించి కూడా ఉంటుంది. అన్న వెండిది ఎట్లా మీరు చెక్ చేస్తారు? సేమ్ తేజాబ్ వేసి చెక్ చేస్తాం. చూపించండి ఎట్లా తెలుస్తుంది వెండికి అది ప్యూరిటీ ఉందా లేదా అనేది? ప్రస్తుతం వెండికి సంబంధించినటువంటిది కూడా కౌంట్ చేస్తున్నది. వెండి అయితేనేమో నల్లగా వస్తుంది, కోటింగ్ ఉంటేనేమో పచ్చగా వస్తుంది. అది సిల్వర్ కాదు అంతే. దీంట్లో కూడా వెండిలో క్వాలిటీ ఉంటుందా? ఉంటుందండి. 60% ఉంటుంది, 80% ఉంటుంది, బిలో 50% కూడా వస్తుంది. సో కనిపించిన అన్ని కూడా బంగారం అంటే బంగారం కాదు, అస్సలు కాదు.